బాప్తిసం పొందడానికి. ఎందుకు బాప్తిసం పొందడానికి వస్తున్నారంటే, ఎవరైనా సరే బాప్తిసం పొందకపోతే పరలోకానికి వెళ్ళరు, వారి మంటల్లోకి వెళ్ళిపోయి నరకంలోకి వెళ్ళి కాలిపోతారని ఆ వస్తున్న వాళ్ళందరికీ తెలుసు. బాప్తిసం పొందకపోతే నరకానికి వెళ్ళిపోతారు, పరలోకానికి వెళ్ళరని అక్కడ బాప్తిసం పొందడానికి వస్తున్న వారందరికీ తెలుసు. అయితే అక్కడ చెప్తున్నాడు, రాబో ఉగ్రత నుండి మిమ్మల్ని తప్పించడానికి మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మీకు ఎవరు బుద్ధి చెబితే మారు మనసు పొంది బాప్తిసం తీసుకోవడానికి దేవుడు కావాలని వచ్చారు? హల్లెలూయా. అర్థమవుతుందా? మీరు బాప్తిసం తీసుకోవడానికి, మీరు మారు మనసు పొంది బాప్తిసం తీసుకోవడానికి వచ్చారు కదా, మీకు బుద్ధి ఎవరు చెప్పారు? మారు మనసు పొందడానికి అవతలను చూసి మేము కూడా దేవుడి సన్నిధికి వస్తాము, మేము అవతలను చూసి మేము కూడా వెళ్తాము అనేది కాదు అని చెబుతూ, రాబో ఉగ్రత నుంచి మిమ్మల్ని మీరు తప్పించబడాలి. ఆమేన్. హల్లెలూయా. ఒకటి, భయంకరమైన ఉగ్రత రాబోతుంది. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, మొన్న భయంకరమైన కరోనా రోగం వచ్చి ఎవరన్నా గ్రహించగలిగేలా కరోనా అనే భయంకర మహంకారి ఆ యొక్క ఇక్కడ భూమి మీదకి వస్తుందని, అనేక మంది ప్రజల్ని అది చంపుకొని తీసుకెళ్తుందని ఎవరన్నా ఊహించారా? ఎవరైనా గ్రహించారా? ఎవరు గ్రహించారా? ఎవరు ఊహించలేదు. చూడండి, దేవుని రాకడికి ఎన్ని సూచనలు ప్రియమైన దేవుని బిడ్డలారా. భయంకరంగా కరోనా రోగం వచ్చి ఇదిగో భూమి మీద వారు ఎన్నో ఆలోచనలు కలిగి, నేను మిద్ది మీద మిద్ది కట్టుకోవాలని, లేకపోతే బాగా సంపాదించాలని, ఎన్నెన్నో చేసుకోవాలని ఎన్నో ఆలోచనలు కలిగి ఉండేవారు ఈ రోజు భూమి మీద లేకుండా అప్పటికప్పుడు వెళ్ళిపోయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళ ఆలోచనలు ఇదిగో ఊహలు కోట్లు కట్టేసి ఏమంటారు కదా, వాళ్ళ ఊహల్లో కోట్లు కట్టేసుకున్న అలాంటి వారు ఎంతో మంది భూమి మీద లేకుండా వెళ్ళిపోయారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఎందుకు ఈ మాటలు తెలియపరుస్తున్నాడంటే, భయంకరమైన అలాంటి భయంకర ఉగ్రత, అలాంటి కరోనా రోగం అనేది కాదు, అలాంటి భయంకరమైనవి ఎన్నో ఉన్నాయి. వాటిలో నుంచి మనం తప్పించబడాలి, వాటిలో నుంచి మనం కాపాడబడాలి. అవునయ్యా, భయంకరమైన కరోనా రోగం వస్తే మేము తప్పించబడ్డాము, మేము కాపాడబడ్డాము, ఈ రోజు మేము బ్రతుకున్నాము చూడు అని చెప్పి ఒకవేళ కొంతమంది అనుకోవచ్చు. నో, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు కనుక ఆ భయంకరమైన రోగం నుంచి నువ్వు తప్పించబడ్డావు. ఆమేన్. ఒకవేళ నేను ఈ రాత్రి అంటాను, ఒకవేళ ఎవరైతే ఇంకా భూమి మీద బతుకున్నారో వాళ్ళ దగ్గరికి కరోనా రోగం అని ఆ భయంకరమైన జబ్బు రాలేదనుకుంటున్నారా? ఆ కరోనా రోగము వాళ్ళు తాకలేదనుకుంటున్నారా? వాళ్ళు తాకుండొచ్చు, కానీ వారిని ఆ కరోనా రోగం నుంచి విడిపించబడ్డానికి దేవుని దయ వాళ్ళ మీద ఉంది, దేవుని కృప వాళ్ళ మీద ఉంది. ఇదిగో మా జానాను కూడా భయంకర కరోనా రోగం అని చెప్పేసి అసలు ఒక్కరు కూడా తాకలేని పరిస్థితిలో అలాగే ఉండారు. ఎవరు కూడా వెళ్ళలేని పరిస్థితిలో జానాను అందరికి ఫోన్ చేసి లాస్ట్ రోజు అయిపోతాను చచ్చిపోతాను అందరూ రండి చూసుకొని వెళ్ళిపోండి. ఇవన్నీ మామూలుగా మాటలు కాదు, నిజంగా సత్యాలు ఇవన్నీ. మనం అనుకుంటే వెళ్ళిపోము, నీ ద్వారా నా పని ఉందని దేవుడు ఆపి ఉంటాడు అంతే. ఆమేన్. నీ ద్వారా నా పని జరగాలని దేవుడు మనల్ని ఆపాడు. అయితే ఈరోజు చాలా మంది ఆ ఆలోచన లేకుండా తన ఇష్టప్రకారంగా ఎవరి మట్టుకు వాళ్ళు నిద్రలేసి ఇష్టప్రకారం మరి సాయంత్రం వరకు ఎక్కడికంటే వాళ్ళకి ఇష్టం వచ్చిన చోటుకి వెళుతూ, ఇష్టం వచ్చినట్టుగా తాకతా, ఇష్టం వచ్చినట్టు తింటా, ఇష్టం వచ్చినట్టు బ్రతకతా భయంకరంగా జీవిస్తా ఉన్నారు. కానీ మన జీవితాన్ని ఇదిగో మన ఇష్టప్రకారం గడుపుతా ఉండొచ్చు. తల్లిదండ్రులు చూడటం లేదని చెప్పి ఇదిగో బిడ్డలు తన ఇష్ట ప్రకారం గడపచ్చు. ఇదిగో ఎవరు చూడటం లేదులే, నా భార్య చూడటం లేదు, నా భర్త చూడలేదని ఇదిగో తల్లిదండ్రులు పెద్దవాళ్ళు ఇష్ట ప్రకారం గడపతా ఉండొచ్చు, ఎవరు మటుకు వాళ్ళు ఇష్ట ప్రకారం గడపతా ఉండొచ్చు. కానీ ఏ మనుషులు చూసినా చూడకపోయినా మనల్ని పుట్టించిన దేవుడు మాత్రం ప్రతి మనుషులు చూస్తున్నాడు అనేది మనం గ్రహించగలుగుతున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకనే భూమి మీద భయంకరమైన ఉగ్రత దినం రాబోతుందని, ఆ ఉగ్రత నుంచి తప్పించబడాలని ఈ రాత్రి ఒక మాట దేవుడు మనకు తెలియపరుస్తా ఉన్నారు. ఆ ఉగ్రత నుంచి తప్పించేది ఏ మనిషి తప్పించలేడు. భార్య భర్తను తప్పించలేరు, భర్త భార్యను తప్పించలేరు, బిడ్డల తల్లిదండ్రులు తప్పించలేరు, తల్లిదండ్రులు బిడ్డలు ఎవరు తప్పించలేరు. ఒక భయంకరమైన ఉగ్రత నుంచి, భయంకర శిక్ష నుంచి తప్పించబడాలంటే అది దేవుని వల్ల మాత్రమే అవుతుంది. చెప్పండి పడతాం ఒకసారి మీ కనుక. హల్లెలూయా. మన మీద ఉన్న శాపం, మన మీద ఉన్న రోగం, మన మీద ఉన్న భయంకరమైన దేవుని కోపం ఇవన్నీ తప్పించబడాలంటే దేవుడి దయ మన మీదకి దిగి రావాలా. అందుకనే రెండవ దినవృత్తాంత గ్రంథంలో 30వ అధ్యాయము 8వ వచనంలో దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, మీ పితరులు నాకు అవిధేయత చూపి
నేను చదువుతాను ఆ మాట చూడండి. 2వ దినవృత్తాంత గ్రంథంలో 30వ అధ్యాయము 8వ వచనం త్వరగా నేను చదువుతాను. దేవుని యొక్క వాక్యం ఈ రాత్రి దేవుడు మనల్ని కూడా చూస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. హుషారుగా చెప్పాలా, గట్టిగా చెప్పాలా. హల్లెలూయా. 30వ అధ్యాయం 8వ వచనం చదువుతాను. మీ పితరుల వలె మీరు అవిధేయులు కాక యెహోవాకు లోబడి ఆయన శాశ్వతముగా పరిశుద్ధపరిచిన ఆయన పరిశుద్ధ మందిరంలోకి మీరు ప్రవేశించి మీ దేవుడైన యెహోవా మహోగ్రతను మీ మీద నుంచి తొలగిపోవునట్లు ఆయనను సేవించండి. ఆయన దయా కటాక్షములు కలిగిన వాడు. మీ పితరుల వలె మీరు కూడా అవిధేయతగా ఉండొద్దు, లోబడిన జీవితంగా ఉండొద్దు, నాకు దూరంగా మీరు ఉండొద్దు. అలాగా మీ పితరులు, మీ పెద్దలు అనేక మందికి నాకు దూరముగా ఉండి, వ్యతిరేకంగా ఉండి, లోబడక వారి జీవితాలను కోల్పోయి ఇదిగో నా సన్నిధికి వచ్చి నన్ను ఆరాధించక, నా రక్తంలో కడగబడక ఈ రోజు వాళ్ళ నరకానికి కలిగి వారు ఆ విధంగా ఉన్నారు, అవిధేయత చూపిన వారు. అయితే ఈరోజు నా మాటలు విన్న మీరు అవిధేయత కాదు కానీ విధేయత కలిగిన వారుగా ఉండాలా, దేవుని మాటకు లోబడాలా. ఎందుకయ్యా ఈ రాత్రి ఈ ప్రాంతంలోకి దేవుడు మనం పంపించాడంటే అట్టి విధేయత కలిగిన ప్రజలు ఈ ప్రాంతంలో ఉండాలని దేవుడు కోరుకో ఉన్నాడు. ఆమేన్. దేవునికి లోబడే ప్రజలు, దేవుని మాటకి విధేయత కలిగిన వారు, దేవుని మాటకి అప్పగించుకున్న వారు ఈ ఆముదాలపాడు ప్రాంతంలో ఉండాలని దేవుడు కోరుకొని ఈ రాత్రి మనల్ని స్థలంలోకి తీసుకొచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆకాశం ఈ రాత్రి కూడా తొంగి చూస్తున్నాడు. ఎంతమంది అయ్యా నాకు లోబడుచున్న వారు ఉన్నారని, ఎంతమంది అయ్యా నాకు విధేయత కలిగిన వారు ఉన్నారని. ఒకవేళ ఈ రాత్రి ప్రభు వచ్చేసాడంటే ఎవరు విధేయత కలిగి ఉన్నారో చూస్తాడు. అందుకనే ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆయన ఉగ్రత నుంచి మనం తప్పించబడాలి. కొంతమంది సువార్త విని కూడా దేవుని మాటకి లోబడక, దేవుని వాక్యానికి లోబడక హృదయాలు కఠినం చేసుకుని దేవుని మందిరంలోకి ప్రవేశించుకుంటా, దేవుని ఆరాధించుకుంటా, దేవుని సన్నిధిలోకి వెళ్ళి స్తుతించుకుంటా, ఇదిగో ఆదివారం ఆరాధన అయినా తెలుసుకొని కూడా కొంతమంది దేవుని సన్నిధిలో అడుగుపెట్టి దేవునికి ప్రార్థన చేసి కూడా కొంతమంది దేవునికి అడంగా ఉన్నారట. వారి మీద ఇంకా దేవుడు కోపపడుతున్నాడని దేవుడు తెలియపరుస్తా ఉన్నాడు. తెలియక చేస్తే ప్రభు పాదాలు పట్టుకున్నప్పుడు ఉంటుంది. తెలిసి కావాలని దేవుని సన్నిధికి, ఎప్పుడే దేవుని కోపం అంటే ఆయన సన్నిధికి వెళ్ళి ఆయన సన్నిధికి మళ్ళా పాకుంటా హృదయాలు కఠినం చేసుకొని రాయిలాగా చేసుకొని మనుషులు బట్టో, బంధువులు బట్టో, రకరకాల వారిని బట్టో దేవుని మందిరానికి పాకుంటా దేవునికి దూరం అయిపోయిన ప్రజలు నిజంగా చాలా మంది కనబడుతున్నారు. ఈ ప్రాంతంలో ప్రజలు ఎవరు ఎలా అంటాం మనకు తెలీదు. మన హృదయాలని దేవుడు చూస్తున్నా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి మనమందరముగా దేవుని ప్రజలుగా, దేవుని బిడ్డలుగా మనం ఎప్పుడు కూడా దేవునికి లోబడే వారిగా ఉండాలని, అలా కొంతమంది అయితే విని వారై విశ్రాంతిలో ప్రవేశించిన వారుగా ఉంటున్నారు. మనకు అటు అభిషేకం మనకు కలుగును గాక. హల్లెలూయా. 2వ మాట చెప్పాడు, మారు మనసుకు తగిన ఫలాలు కావాలా. ఆమెను చెప్పమ్మా, సలామమ్మ, గట్టిగా చెప్పు తల్లి.